జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు, జగన్ పాలనపై అంత స్పెసిఫిక్ కామెంట్స్ ఏమీ చేయలేదు. దీని వెనుక వేరే కారణం ఏముంటుంది? భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ భాగస్వామి టీడీపీ, ఎన్డీఏతర భాగస్వామి వైసీపీ. ఇందులో ఇక వేరే కారణమే లేదు. ఇది ఇంకా ఆశ్చర్యం. ఇంకో మాట అన్నాడు, ఈ 5 ఏళ్లలో సకారాత్మక కృషి లేదు కేంద్రానికి రాష్ట్రానికి అన్నారు. నిన్నగాక మొన్న మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగం చూడండి, ఒక సభ్యుడికి ఉంటుంది, కేంద్ర సహకారంతో మేము చాలా పనులు చేస్తాం. అవును, గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే దీంట్లో సీఎం జగన్ కూడా అన్నారు సహకారం అంటే ఒకవైపేమో మాకు బ్రహ్మాండంగా కేంద్రం సహకరించిందని చెప్తుంటే, మోడీ ఏమో అక్కడ ఒక్క మాట సహకారం కేంద్రానికి లేదు, అందుకొరకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నాడు. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రతి బిల్లును సమర్థించింది. మోడీకి పూర్తిగా సకారాత్మక సహకారది టీడీపీది, వైసీపీది. అందువల్ల చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఈ పొత్తు తెలుగుదేశం కోసం, జనసేన కోసం, జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి కోసం బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీ శిబిరంలోకి వెళ్ళి కొన్ని సీట్లు తీసుకొని తర్వాత మళ్ళీ జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరికి ఎంపీలు వస్తే వాళ్ళు 2 ఎంపీలు తెచ్చుకోదలుచుకుంది. రేపు పార్లమెంట్లో మళ్ళీ వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీల మద్దతు బీజేపీ కోరుకుంటుంది. 25 మంది ఎంపీల మద్దతు కోరుకుంటుంది, కానీ సగం కోరుకోవడం లేదు. అందువల్ల మీరు వైసీపీని ఒక్క మాట అనకపోవడానికి కారణం వైసీపీతో నా స్నేహం. ఇప్పుడు సహజంగా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో వచ్చి ప్రచారం చేశాక సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించాలి. ఏం విమర్శించాలి ఇప్పుడు వాళ్ళు? మీరు ఈ మోడీ ఉపన్యాసం తర్వాత వైసీపీ వాళ్ళు ఏమని దేనికి విమర్శించాలి? మాట్లాడడానికి లేదు, వాళ్ళు మాట్లాడడానికి ఏమి లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శించాలి, వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించాలి తప్ప అసలు జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళకు. ఒకటే మాట అన్నాడు వాళ్ళ గురించి, మంత్రులందరూ పోటీ పడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అల్లే. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రులు అవినీతి పరులు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పోలవరం గురించి ఒక మాట అల్లే. పోలవరం ఎందుకు మరి పూర్తి కాలేదు చెప్పలేదు. సో ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన ఆరోపిస్తున్న దేని గురించి ప్రస్తావన లేదు. లిక్కర్ గురించి ప్రస్తావన లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నులు విధిస్తుందన్న ప్రస్తావన లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అప్రజాస్వామికంగా నిర్బంధం విధించిందన్న ప్రస్తావన లేదు. మీరు ఎక్కడైనా ఒక రాజకీయ ఉమ్మడి మేనిఫెస్టో అంటారు, ఏ ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి ప్రసంగాలు లేవు. సో అందువల్ల 3 రాజధానుల ప్రస్తావన లేదు, అసలు ఏది లేదు, ప్రస్తావన లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రోజు చెప్తున్న ఛార్జ్ షీట్ లో ఏమీ లేదు. మోడీ దేన్ని ప్రస్తావించలేదు. అందువల్ల మోడీ జగన్ ఓడించమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలిపివ్వలేదు. చంద్రబాబు నాయుడు గెలిపించమని పిలిపియలేదు. తనకు ఓటు వేయని పిలిపించాడు, ఎన్డీఏకు గెలిపించండి అని పిలిపించాడు. కూటమికి ఉపయోగపడేదేనా? ఇట్లా ఏమి ఉపయోగపడుతుంది కూటమికి? ఇప్పుడు కూటమికి మద్దతుగా ఏం మాట్లాడినట్టు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్న ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి? ఇదే కదా క్వశ్చన్ అయితే. మోడీని ప్రధానమంత్రి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య కాదు. మోడీకి ప్రధానమంత్రి చేస్తానికి, ఆంధ్రప్రదేశ్ చేస్తానికి, చేయకపోవడానికి ఆంధ్రప్రదేశ్ సంబంధమే లేదు. ఎందుకంటే ఎలాగూ ఉన్న 25 మంది ఎంపీలు వైసీపీ అయినా టీడీపీ అయినా మోడీకి మద్దతు, ఎవరు గెలిచినా వాళ్ళ మద్దతు. అక్కడ దేశంలో ఎవరికి మోడీ వర్సెస్ ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి. ఎందుకంటే అదే ప్రైమ్ మినిస్టర్ తన ఉపన్యాసంలో కూడా ఇండియా కూటమి గురించి ప్రస్తావించారు కదా. ఇండియా వర్సెస్ ఇండియా కూటమి దేశంలో ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి లేదు. ఎన్డీఏ వర్సెస్ ఎవరు లేరు. బోత్ ఎన్డీఏ, వైసీపీ ఎన్డీఏకి మద్దతే, టీడీపీ ఎన్డీఏకి మద్దతే. కానీ ఇక్కడ ఇక్కడ 2 ఎన్డీఏ 1, ఎన్డీఏ 2 లాగా. నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించమని పిలిపివ్వకుండా, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదో చెప్పకుండా, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూద్దామని ఒక్క పదం వాడలే. గమనించండి, చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీని ప్రధానిగా చూద్దామన్నాడు. పవన్ కళ్యాణ్ ఎలాగో అంటాడు. మీరు ఎక్కడన్నా నరేంద్ర మోడీ నోట చంద్రబాబు నాయుడు కో ఫిర్ भी फिर एक बार आंध्र प्रदेश का मुख्यमंत्री करना है అని అన్నాడా? అనలేదు. మరి ఎన్డీఏకు ఓటు వేయాలని అన్నాడు తప్ప. విచిత్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని పిలిపివ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదని పిలిపియలే, మోడీకి ఓటు వేయని పిలిపించాడు. ప్రధానమంత్రి ఇది లోక్సభ ఎన్నికలకు
మాత్రమే జరుగుతలేవు కదా, అసెంబ్లీ కూడా అవును జరుగుతుంది కదా. అసెంబ్లీ కదా అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కదా, అంటే మోడీకి అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేదు. ఓకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచినా చంద్రబాబు నాయుడు గెలిచినా మోడీ హ్యాపీ. మోడీకి కావాల్సిందల్లా మోడీని గెలిపించడం. రైట్. మీరు బీజేపీ ఎంపీలను గెలిపించండి, ఓకే తర్వాత వైసీపీ టీడీపీ ఎంపీలు ఎలాగో సపోర్ట్ చేస్తారు. రైట్.